హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మహాదేవ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ సృష్టిలో మనిషికి తేడా ఎందుకు, హెచ్చు తగ్గులు ఎందుకు? చాలామందికి వచ్చే సందేహం, అసలు ఆ భగవంతుడు మనల్ని ఎందుకు సృష్టించినట్టు, ఇలా ఎందుకు రకరకాలైన కష్టాలు పెడుతూ మనల్ని ఎందుకు బాధిస్తున్నట్టు సృష్టించాడు? సరే పోనీ మానవులందరినీ అన్ని విషయాలలో అన్నీ సమంగా ఇచ్చి సృష్టించకుండా మానవుల్లో ఈ హెచ్చు తగ్గులు ఎందుకు చేసినట్టు? మనుషులందరినీ ఇలా రకరకాలుగా సృష్టి చేసి వాళ్ళని ఇలా అనేక రకాలుగా కష్టాలకి గురి చేయడం ఎందుకు? అసలు సృష్టించకుండానే ఉండొచ్చు కదా. భగవంతుడికి ఈ వినోదం ఎందుకు అని సందేహం వస్తుంది. ఇది ఆధ్యాత్మిక చింతన గల ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవలసిన విషయం. మనల్ని పుట్టించింది ఆ భగవంతుడే అన్నది నిజం. అయితే మానవులని కానీ మరే ఇతర జీవులని పుట్టించడంలో కానీ అనేక రకాలైన తేడాలున్నాయి అన్నది కూడా నిజం. అయితే ప్రతి మనిషికి ఉన్న అన్ని రకాలైన వ్యత్యాసాలకు భగవంతుడికి ఏమీ సంబంధం లేదు, ఉండదు. అది ఎలా అంటే దాన్ని ఒక చిన్న ఉదాహరణ రూపంలో చూద్దాం. మీరు స్వయంగా మీ చేతులతోనే అన్నీ ఒకే రకంగా ఉన్న ఒక దోసెడు విత్తనాలని తీసుకొని ఒకే రకమైన మట్టిలో జల్లి గాలి, వెలుతురు లేదా ఎండ సమంగా తగిలేలా అన్నిటికీ ఒకే రకంగా నీరు పెట్టారు అనుకుందాం. కానీ అవన్నీ ఒకేసారి మొలకలు రావు, అన్నీ ఒకేలా మొలవ్వు. కొన్ని అసలు మొలకే ఎత్తవు, కొన్ని మొలకలోనే చనిపోతాయి, కొన్ని చిన్నగా మొలకెత్తుతాయి, మరికొన్ని కొంచెం పెద్దగా లేస్తాయి. రోజులు గడిచినా ఆ మొలకెత్తిన వాటిల్లో కొన్ని చిన్న మొక్కలుగానే ఉంటే కొన్ని చాలా పెద్ద మొక్కలు అవుతుంటాయి. కొన్నిటికి చీడ లాంటివి పట్టి అందవిహీనంగా అయితే కొన్నిటికి ఏ చీడ లేకుండా పచ్చగా కలకలలాడుతూ ఉంటాయి. కొన్ని ప్రకృతి వైపరీత్యాలకి గురయి నాశనమైతే కొన్ని తట్టుకొని నిలబడతాయి. కొన్ని పూలు పళ్ళు ఇస్తే కొన్ని అవేమీ ఇవ్వని ఫలపుష్పరహితమవుతాయి. అలా ఎన్నో రకాలుగా అవి కూడా సుఖ దుఃఖాలని హెచ్చు తగ్గులకి లోనవుతున్నాయి. అలా ఎందుకు అవి అయ్యాయి అంటే మీరు ఏం సమాధానం చెప్తారు? ఆలోచించండి. అలా కావడానికి కారణం ఎక్కడ ఉంది? మీ చేత్తో మీరు స్వయంగా విత్తనాలు చల్లే ముందు అన్నీ ఒకేలా ఉన్నాయి. మీరు వాటిని చల్లిన మట్టి కూడా ఒక్కటే, నీళ్లు కూడా అన్నిటికీ సమంగానే పెట్టారు. వాటికి అందాల్సిన గాలి, వెలుతురు కూడా అన్నీ సమంగానే అందించారు. అయినా అలా ఒక్కొక్కటి ఒక్కో విధంగా ఎందుకు అయినట్టు? మీరు చల్లిన విత్తనాలలో కొన్నిటి మీద మీరు ఎందుకు పక్షపాతం చూపించారు? వాటిల్లో కొన్నిటిని ఎందుకు మొలకెత్తకుండా చేశారు? కొన్నిటిని ఎందుకు పొట్టిగానే ఉండేలా చేశారు? కొన్నిటినే కాయలు, పూలు పూసేలా ఎందుకు వాటిల్లో అలా ఎక్కువ తక్కువలు చేశారు అని మిమ్మల్ని అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు? ఏమో నాకేం తెలుసు, నేను మాత్రం ఒకే రకమైన విత్తనాలని ఒకే రకమైన మట్టిలో చల్లాను, అన్నిటికీ సమంగానే నీళ్లు పెట్టాను, కానీ అవి ఎందుకని అలా అయ్యాయో నాకు తెలియదు అని వెంటనే చెప్తారు. ఇంకా ఆ గింజల్లో ఎంతుందో అందులో నుంచి అంతే వస్తుంది కానీ లేనిది ఎక్కడి నుంచి వస్తుంది అంటారు. అవునా? కాబట్టి మొదట్లో పైన మనకి వచ్చిన సందేహాలకి దేవుడిని అడిగిన ఇదే సమాధానం చెప్తాడు అని అర్థం చేసుకోవాలి. పైదాన్ని బట్టి మానవులంతా పలు రకాలైన హెచ్చు తగ్గుల్లో ఉండటానికి కారణం ఎక్కడ ఉన్నట్టు అంటే దానికి సమాధానం ఇలా ఉంటుంది. ఈ సమస్తమైన మానవులంతా ఆ గింజల్లాంటి వాళ్ళు. ఎవరి కర్మలని వాళ్ళు
మంచి చెడు ఏదైనా వాళ్ళతోనే పుచ్చుకొని తిరుగుతూ ఉంటారు. భగవంతుడు ఎవరికి ఏది కొత్తగా పట్టుకొచ్చి ఇవ్వడు, ఉన్నదాన్ని తీసేయడు. బ్యాంకులో మన ఖాతాలో ఉన్న డబ్బుని జాగ్రత్తగా మనకే అట్టి పెట్టినట్టు భగవంతుడు ఎవరి ఖాతాలో ఉన్న పాప పుణ్యాలని వాళ్ళకే జాగ్రత్తగా అప్పజెపుతాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవలసిన సృష్టి రహస్యం ఒకటి ఉంది. ఎలా అంటే విత్తనాలలో జీవశక్తి ఉన్న అవి పడాల్సిన చోటు, ఉండాల్సిన వాతావరణం, తగలాల్సిన తేమ తగిలితేనే అవి మొలకెత్తుతాయి. అలా కాకుండా ఏ సంచిలోనో ఏ డబ్బాల్లోనో పెట్టి మూత పెడితే అవి మొలకెత్తవు. ఎందుకంటే పైన చెప్పిన 3 పరిస్థితులు లేకుండా ఆ విత్తనానికి మొలకెత్తడం చేత కాదు. అది మొలకెత్తటానికి ఎవరో ఒకరు దానికి తగిన పరిస్థితులని కలిగించాలి. అప్పుడు మాత్రమే అది దానిలో ఉన్న దాని జీవశక్తిని బట్టి మొలకెత్తి అది ఏంటో, ఎలా పెరుగుతుందో, ఏమేమి ఫల పుష్పాలు ఇస్తుందో మనకి ఇచ్చి చూపించగలదు. అదేవిధంగా మానవులతో సహా సమస్త జీవరాశులు ఏ మహాప్రళయంలోనో యుగాంతంలోనో పూర్తిగా నశించి కొంతకాలం పాటు ఏ విధమైన శరీరాలు లేకుండా పడి ఉన్నప్పుడు ఆ మహాప్రళయం సంభవించిన సమయానికి ఆయా మానవుల వెనక ఏ విధమైన కర్మలు సంస్కారాలైతే ఉన్నాయో అవన్నీ తరిగించుకొని ఉద్ధరించబడటానికి మళ్ళీ ఏదైనా తగిన శరీరం ఉంటే తప్ప వాళ్ళ వెనకన ఉన్న కర్మలని తరిగించుకోలేరు. అందుకని ఎవరి చేసుకున్న కర్మ ప్రకారం ఎవరికి తగ్గట్టు వారికి ఒక్కొక్క శరీరాన్ని ఆ భగవంతుడు తయారు చేసి ఇస్తాడు. అలా శరీరాన్ని నీకు ఇస్తూ దాంతోపాటు మానవుల నడవడికి సంబంధించిన కొన్ని నియమాలని కూడా ఆయా దేహాలకి వర్తింపజేస్తూ వాటి ప్రకారం నడుచుకోమని చెప్పి పంపుతాడు. తాను చెప్పినట్టు నడుచుకుంటే మానవుల పాపాల పుట్టని అంతా తాను పరిహారం చేస్తాను అని కూడా చెప్పి పంపుతాడు. ప్రతి మానవుడికి తాను చేసిన కర్మకి తగ్గట్టుగా అతనికి కావలసిన శరీరాన్ని మానవుడు తెచ్చుకోలేడు. కాబట్టి దాన్ని భగవంతుడు సృష్టించి ఇస్తాడు తప్ప అలా చేయడంలో ఆయనకి ఏ విధమైన పక్షపాతము ఉండదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇదంతా భగవంతుడి ఆధీనంలో ఉన్న ప్రకృతిలో ఒక ఆటోమేటిక్ సిస్టమ్ లాగా ఎవరు ఏ శరీరంతో ఎక్కడ ఎలా పుట్టాలో, ఏ విధమైన జీవితం గడపాలో, దాని వలన మానవులలో ఎలాంటి పరివర్తన రావాలో అన్నది నిర్విరామంగా జరిగిపోతూనే ఉంటుంది. అందువలన ఒకళ్ళని అన్ని విధాల బాగా సృష్టించి కొందరిని అన్ని విధాల హీనంగా లేదా తక్కువగా సృష్టించడం అనేది ఉండదు. ఎవరి కర్మకు తగ్గట్టుగా వారి వారి శరీరాలు ఆయా కర్మలని అనుభవించే విధంగా ఈ ప్రకృతిలోంచి తయారు అవుతాయి. భగవంతుడు నన్ను పరిపూర్ణంగా ఆశ్రయించు, నీ యోగక్షేమాలు నేను చూస్తాను అన్నాడు. అంటే తాను చెప్పినట్టుగా మానవుడు ప్రవర్తించగలిగితేనే చూస్తాను అన్నాడు తప్ప మానవుడు తన ఇష్టం వచ్చినట్టు చేస్తే తను చూస్తాను అని అనలేదు. కాబట్టి మానవుల్లో హెచ్చు తగ్గులు తేడాలు అన్నీ ఎవరికి వారు తెచ్చిపెట్టుకున్నవే తప్ప వాటితో భగవంతుడికి ఏమాత్రం సంబంధం లేదు. అయితే మానవులు గతంలో చేసిన తప్పులని తిరిగి చేయకుండా ఉండేలా చేసే ప్రయత్నంలో భగవంతుడి సహాయం అందరి మీద ఒక్కలానే ఉంటుంది. ఎక్కడా తేడా ఉండదు. అందులో కులము, మతము, జాతి, ఏ విధమైన లింగ భేదము లేకుండా ఈ ప్రపంచిక విషయాల మీద విరక్తి భావంతో తనని
అన్యదా శరణం నాస్తి అని వచ్చిన వాళ్ళని తప్పక రక్షించి తీరుతాను అని భగవంతుడు సమస్త మానవాళికి ఇచ్చిన మాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.